2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. విమెన్‌కి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఈవెన్ కెరీర్ గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళైనా సరే. సో, ఉమెన్‌కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్పెసిఫిక్‌గా ఇప్పుడు ఎక్కువ హైరింగ్ జరుగుతుందండి ఉమెన్ రిలేటెడ్. సో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గానీ, ఎంఎన్‌సీస్ గానీ స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాయి ఉమెన్స్ కోసం. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి, ప్లస్ కెరీర్ గ్యాప్ వచ్చి మ్యారేజెస్ అయ్యి గ్యాప్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయన్నమాట. సో, వీటిల్లో వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అప్‌స్కిల్ అయ్యి వాళ్ళు ఇచ్చే ఫస్ట్ టెస్ట్ ఏదైతే పెడతారో దాన్ని క్వాలిఫై అయితే కనుక డైరెక్ట్గా హైరింగ్ జరుగుతుంది అనమాట. సో వాటిలో కొన్ని వచ్చేసి గూగుల్ ఉమెన్ ఇన్ టెక్ అని చెప్పి ప్రోగ్రామ్ ఉంది. అండ్ దెన్ ఫేస్బుక్లో ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది ఉమెన్స్కి. అడోబ్ హైర్ చేస్తుంది సపరేట్ డ్రైవ్ పెట్టి ఉమెన్స్ కోసము. సో ఇట్లాంటివన్నీ కూడా ఎవ్రీ ఇయర్ మనకి జరుగుతూనే ఉంటాయి. జరిగే టైంలో ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఇన్ బిట్వీన్ జూన్ టు సెప్టెంబర్లో జరుగుతాయండి. సో ఈ జూన్ టు సెప్టెంబర్ దాంట్లో జరిగేటప్పుడు 2 ఆపర్చునిటీస్ ఇస్తారు. ఒకటి డైరెక్ట్ ఫుల్ టైం జాబ్, ఇంకొకటి ఎవరైతే ప్రజెంట్ పర్సూయింగ్ చదువుతున్నారో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. ఓకే, సో అందుకని ఇద్దరికి సేమ్ ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా ఉమెన్స్ కోసం జరుగుతూ ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం మనకి ఏఐసిటి అని చెప్పి ఉంటుంది, ఆల్ ఇండియన్ కాలేజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది. సో వాళ్ళు వచ్చేసి ప్రగతి అనే ప్రోగ్రామ్ చేస్తారనమాట. సో ఇది కూడా స్పెసిఫిక్గా ఉమెన్ రిలేటెడే జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఆ డెడ్ లైన్స్ ఉండేలోపు అప్లై చేసి, ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో అప్లై చేసి టెస్ట్ కనుక తీసుకుంటే వీళ్ళకి ఇంటర్న్షిప్స్తో పాటు ఫుల్ టైం ఆపర్చునిటీస్ వస్తాయండి. అట్లా చూసుకుంటే రీసెంట్గా మనకి అడోబ్ నుంచి స్పెసిఫిక్ డ్రైవ్స్ పడ్డాయి ఉమెన్ రిలేటెడ్ ఇట్లాగా. సో వాటిల్లో వాళ్ళు చూసేది లైక్ 65% బేసిక్ చూస్తారు. అండ్ కొన్ని డ్రైవ్స్ వచ్చేసేమో 22-25, అంటే 22 నుంచి 22, 23, 24, ఇప్పుడు 25, ఈ 4 years వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కొన్ని డ్రైవ్స్ ఓన్లీ 24-25 ఎలిజిబుల్ అవుతారు. సో ఇట్లాగా మనం ఆ డ్రైవ్స్ రెగ్యులర్గా చూసుకుంటూ వాటికి అప్లై చేస్తే కనుక ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. మేజర్గా ఎక్కువగా ఇప్పుడు టీసీఎస్ కానీ లేకపోతే విప్రో కానీ ఎస్పెషల్లీ అమెజాన్ అయితే కనుక ఉమెన్కి కెరీర్ రీస్టార్ట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసాయి. సో వాటిల్లో వాళ్ళు లాట్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ తీసుకుంటారు. సో వాళ్ళ కెరీర్ రీస్టార్ట్ అవ్వాలి అన్న పాయింట్లో ఎక్కువగా అట్లా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో వాటిని అప్లై చేయొచ్చు ఉమెన్ వచ్చేసి. సో ఇవన్నీ చూసుకుంటూ అట్ ద సేమ్ టైం పర్సూయింగ్ ఎవరైతే చేస్తున్నారో గర్ల్స్, వీళ్ళు వచ్చేసి మనకి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అని చెప్పి జరుగుతుందండి ఎవ్రీ ఇయర్. సో దాంట్లో మళ్ళీ స్పెసిఫిక్గా గర్ల్స్కి గ్రూప్స్ ఉంటాయి. సో అది కూడా అప్లై చేయొచ్చు. అది అప్లై చేస్తే లైక్ అందులో విన్ అయితే కనుక 1 lakh క్యాష్ ప్రైజ్ వస్తుంది. తర్వాత దాన్ని మళ్ళీ స్టార్టప్గా ఇంక్యుబేట్ చేయడానికి స్పాన్సర్ వస్తుంది అనమాట డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ఇలాంటి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండి సెట్ చేసుకుంటూ ఉండి ఆ టైమింగ్స్ అవి డెడ్ లైన్స్, స్పెసిఫిక్గా డెడ్ లైన్స్ మిస్ అవ్వకుండా ఉంటే కనుక లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి.